పనిచేస్తున్న వ్యక్తి మరి పాండు సార్ ద్వారా ఈ ఆపర్చునిటీ తీసుకొని మరి ఒక అద్భుతమైన సక్సెస్ ని ఈ రోజు తను తీసుకోవడమే కాదు, తన టీంలో కొన్ని వందల మందికి ఇస్తూ ఒక రోల్ మోడల్ ఉమెన్ ఈ రోజు మనకి వాయిస్ ఆఫ్ ది లీడర్ గా వస్తున్నారు. మరి మేడం అని మనందరి తరఫున సాధారణంగా ఇన్వైట్ చేద్దాం. మేడం యొక్క సక్సెస్ స్టోరీ మనందరం విందాం. ఈ రోజు మనం కూడా అలాంటి సక్సెస్ తీసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, మరి అందరి యొక్క అలర్ట్ గా ఉన్నారని చెప్పేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి ఈ యొక్క సక్సెస్ స్టోరీని. ఎస్ మేడం, హార్ట్లీ వెల్కమ్ టు అవర్ జూమ్ సెషన్, అవర్ వాయిస్ ఆఫ్ ది లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్ట్లీ వెల్కమ్ బీబీ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులో ఒక 1000 మంది ఉన్నట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నాకు జన్మనిచ్చిన పేరెంట్స్ కి ఫాదర్స్ డే కూడా అందరు కూడా హార్ట్లీ చెప్తున్నారు. ఫాదర్స్ డే అందరికి కూడా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే మెయిన్ గా ఫాదర్స్, మమ్మీ డాడీ కాబట్టి, అలాగనే నాకు జన్మనిచ్చింది మమ్మీ డాడీ అయితే పునర్జన్మనిచ్చింది ఈ రోజు నేను మీ ముందు మాట్లాడటానికి కారణం మా గ్రేట్ విఎంసీఎం గ్రేట్ అప్లైర్ పాండు సార్ కి, మన మహాగురువు ఎంఎస్ సార్ కి. చాలా మంది ఎక్కడ గుళ్ళు గోపురాలు తిరుగుతాం కదా, అలా గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే ఈ రోజు ఇక్కడ చాలా మంది కొన్ని లక్షల మంది జీవితాలు మారుస్తూ ఒక బ్రతికి ఉన్న దేవుడు మహానుభావుడు అంటే దేవుడు గౌతమ్ బాలు సార్ కి, పైన టాప్ అప్లయన్స్ గురువులందరికీ ఈ రోజు నేను ఈ సక్సెస్ తీసుకొని టోటల్ వెస్టేజ్ అనే అందరు కూడా ఎక్కడైనా నా డౌన్ లైన్స్ కి అందరు అన్ని టీంలో ఉన్న లీడర్లకు కూడా ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ రోజు నేను సక్సెస్ కావడానికి కారణం చిన్న లైఫ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి, కృష్ణ సార్ గారికి, వాళ్ళ మేడం కి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే మాకు సార్ వాళ్ళు దుబాయ్ లో పరిచయం సార్ని కూడా ఎన్నడూ చూడలేదు. అక్కడ చూసిన కాడి నుంచి కూడా ఉన్న రోజు కూడా ఒక మంచి ఒక ఫ్యామిలీ లాగా, ఎక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, నాకెవరు తెలియదు, ఫ్యామిలీ లాగా తెలిసింది. పాప 2-3 సార్లు అడిగిరు, కానీ మనం ఉన్న బిజీలలో షెడ్యూల్ వల్ల ఇయ్యలేకపోయినా ఈ రోజు కూడా ఇస్తున్నాను. అందరు కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి బీబీ. హైదరాబాద్ పక్కన హయత్ నగర్ పక్కన కుబ్దుల్లాపూర్. ప్రతి ఒక్కరం ఎవరెక్కడ చేసినా డబ్బు గురించే. డబ్బు కన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం. కానీ ఆరోగ్యం చూసుకుంటే ఆదాయం రాదు, ఆదాయం చూసుకుంటే ఆరోగ్యం రాదు. ఈ రెండిటికి మధ్యలో పేదరికం. నేను చదువుకుంది 2వ తరగతి. అలాంటప్పుడు నాకేమనిపించదు అంటే 24 గంటలు ఎక్కడ వ్యవసాయం పని ఉన్నా, ఏ పని ఉంటే ఆ పని చేసేది. పక్కన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోతే, రేపు నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోతే నాకు అనిపించేది, నాకు చదువు లేకనే నేను ఈ వ్యవసాయం పని మొత్తం చేస్తున్నా, పక్కన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోతున్నారు, ఆ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు. కానీ నేను ఇలాగనే ఉంటే రేపు నా పిల్లలు కూడా నాలాగనే అవుతారు. కానీ ఇది కాదు, కావాల్సింది ఏదో ఒకటి, నా పిల్లల లైఫ్ ఇలా ఉండొద్దు అని ప్రైవేట్ స్కూల్లో వేయాలంటే నెలకు జీతాలుగా ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టాలంటే వ్యవసాయం చేసే పనిలో ఒక 20 రోజులు ఉంటుంది, ఒక నెల రోజులు ఉంటుంది, తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు ఇళ్లలో ఖాళీ కూర్చోవాలి గోడలు గిక్కుంటూ. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. పని ఎత్తుకోవడం స్టార్ట్ చేశాను. పని ఎత్తుకోవాలంటే చదువు వచ్చిన వాళ్ళు అయితేనే ఆఫీసులలో అలాంటి పనులు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఎత్తుకుంటారు. చదువు రాని వాళ్ళకి ఇంకేం పని ఉంటది, మనకు వచ్చిన పని బయట అమ్ముకోవాలి. అంటే ఇండ్లలో పని కానీ, స్కూల్లో కానీ, ఎందుకంటే లేడీస్ ఇండ్లలో చేస్తారు కదా, అలాంటి పని చేసుకోవాలన్నట్టు వాళ్ళకి వీళ్ళకి పని చెప్తూ పలానా దగ్గర ఒక పని ఉందంటమ్మంటే మా ఊరు నుంచి ఒక 5గురం వెళ్ళాము. మా ఊరు నుంచి 5గురం వెళ్ళేసరికి మా ఊరు కుబ్దుల్లాపూర్. అక్కడికి వెళ్ళేసరికి దిల్షునార్ పక్కన చైతన్యపురిలో స్వప్న హాస్పిటల్ పక్కన సెంట్రల్ స్కూల్. ఆ స్కూల్ కి వెళ్ళేసరికి మా మేడం ఒక 5గురిని జాయిన్ చేసుకొని 3000 ఇస్తానమ్మా, 7:30కి రావాలి, సాయంత్రం 5:30కి ఇక్కడ వర్క్ చేసుకోవాలి. చేసుకున్నాక దాంతో పాటు మా మేడం ఏం చెప్పారంటే, మీ పిల్లలు ఏమైనా ఉంటే మీ స్కూల్లోనే చదివించుకోండి, సగం ఫీజు కట్టుకోమని చెప్పారు. సగం ఫీజు అంటే బానే ఉంది అన్నట్టు స్టార్టింగ్ ఒక 3000కి జాయిన్ అయ్యాను స్కూల్లో. జాయిన్ అయినాక రోజుకు ఒక ఏమో మానేసింది. ఊర్లో తోడు ఉంటామని ఒక 5గురం వచ్చాం. తెల్లారు ఒక ఆమె మానేసింది, మళ్ళీ తెల్లారు ఒక ఆమె మానేసింది. నేను ఆయన ఏమైందమ్మా మీరందరూ మానేస్తున్నారు ఎందుకని అడిగాను. అడిగితే మేమందరం కూడా జాయిన్ అయింది స్కూల్లో ఆయమ్మగా. ఇప్పుడు ఈ రోజు అందరు కూడా ఇందులో ఉన్న జూమ్ లో అందరూ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా తెలుసు, స్కూల్లో జూన్ టైంలో పిల్లల్ని స్కూల్లో జూన్ లో వేసినామంటే ఆగస్టు వరకు పిల్లలు సెట్ గారు. మా మేడం ఏం చెప్పారంటే, రేపటి నుండి ఇక్కడే ఉండాలి, నర్సరీ ఎల్కేజీ క్లాసులు, ఈ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు.
ఒక 5 ఆయమ్మలు పోతే తెల్లారు ఎందుకు మానేస్తారంటే జూన్ లో స్టార్ట్ అయిన పిల్ల ఆగస్టు వరకు వాంతులు, విరోచనాలు, మోషన్లు అవన్నీ కూడా పిల్లల దగ్గర చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ కి తెలుసు, ఇంట్లో 2 పిల్లలు ఉంటే భరించలేం, స్కూల్ ఎప్పుడు ఓపెన్ అయితే అని చూస్తుంటాం. అలాంటప్పుడు మేము జాయిన్ అయిన స్కూల్లో 40 మంది క్లాసులు, పిల్లలు 40 మంది ఒకటే క్లాస్ లో. వాళ్ళు ఏమన్నారంటే, ఈ పిల్ల మూతులు ముడ్లు కడిగి మేము బాక్స్ తినలేకపోతున్నాం, తిన్నది చేసింది ఏమిటి తల్లి, మేమేం చేసి ఏమన్నా హాస్పిటల్ పడితే బాగుండదు, బతుకుంటే బల్జాకులు తినొచ్చు, అందుకని మేము మానేస్తున్నాం బేబీ, వీలైతే నువ్వు కూడా మానే స్కూల్ అని ఆ నలుగురు కూడా నాకు సలహాలు ఇచ్చారు. సలహాలు ఇస్తే నాకు ఏమనిపించిందంటే, నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, దాంతో పాటు నా పిల్లల చదువు పూర్తి అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఏ పనైనా ఫస్ట్ కష్టమే ఉంటది. ఆ కష్టాన్ని అలవాటు ఇష్టం చేసుకుని అలవాటు చేసుకొని చేస్తూ పోతుంటే అలానే ఇష్టపడతారు. అలానే వాళ్ళు పోయినా పర్వాలేదు, నా పిల్లల జీవితం మారాలంటే ముందు నేనే ఉండాలి, పక్కింటి వాళ్ళతో సంబంధం లేదన్నట్టు 3,000 నుంచి అలా స్టార్ట్ చేసిన జర్నీ 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఆ 15 సంవత్సరాల దగ్గర ఒకటే దగ్గర ఎందుకు చేశానంటే, ఆల్రెడీ తెలుసు ఆయమ్మ పిల్లల్ని కొడుతూ తిడుతూ ఉంటే ఎవరు ఉంచారు, ప్రిన్సిపల్ వాళ్ళు తీసి పడేస్తారు. అలా ఓపికతో 15 సంవత్సరాలు నా పిల్లల్ని చూసుకుంటూ పొద్దున్న 7:30కు నా పిల్లల్ని తీసుకొని రావాలి, బస్ ఎక్కాలి, పిల్లలకు తినిపించుకోవాలి, స్కూల్కి వెళ్ళాక పిల్లల్ని క్లాస్ లో వదిలిపెట్టాలి, స్కూల్లో పని చేయాలి, సాయంత్రం స్కూల్ వదిలిపెట్టక స్కూల్ పిల్లలు పోయాక క్లాసులు తుడుచుకోవాలి, మళ్ళీ నా పిల్లలను తీసుకొని బస్సులో ఇంటికి వెళ్ళాలి. ఇదే నా జీవితం. అలాంటప్పుడు ఆదివారం కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు చేయాలి. ఇక ఏది బయట ఏ లోక జ్ఞానం తెలియదు. 15 సంవత్సరాలు అందులోనే చేస్తుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసు, చాలా మంది ఎక్కడెక్కడనో దేవుడు నాకు ఏది ఇయ్యలేదు, మా జీవితం ఇలానే ఉందని ఒక్కొక్క వారం ఒక్కొక్క యాత్రలకు ఏది పెట్టుకొని ఒక్క పొద్దు నుండి పూజలు చేస్తున్నాం. కానీ దేవుడు మనకిస్తాడు, కానీ మనకు గుర్తుపడ్డాడు, మనకు గుర్తుండదు, తెలియదు కూడా. అదే రోజు 15 సంవత్సరాల సంధి చిన్న పిల్లలు, సాక్షాత్తు నోరు లేని పిల్లలు ఆ సేవ చేసిన అని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి రూపంలోనే నాకు మా విఎంసీఎం పాండు సార్ పరిచయం చేశారు. వెస్టేజ్ పాండు సార్ మా రూట్ కండక్టర్. నేను రోజు బస్ ఎక్కాలి, మా ఊరికి 2 బస్సులు, రోజు బస్ ఎక్కాలి, స్కూల్లో దిగాలి, మళ్ళీ ఈవినింగ్ బస్ వెళ్ళిపోవాలి. పిల్లల్ని కూడా సాయంత్రం ఎవరి పిల్లలైనా 3:30-4 గంటల క్లాసులు అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలి. నేనేం చేశాను, నాతో పాటు పిల్లలను తీసుకెళ్లి బస్సులో నలిసిపోయి ఇది ఉంటారు కాబట్టి చూసి మీరు ఏం పని చేస్తారమ్మా అని అడిగారు. స్కూల్లో చేస్తా అన్న. ఎంత ఇస్తారన్నారు, 8,000 ఇస్తారన్న. 1,000 రూపాయలు బస్ పాస్ పోతాయి, మిగిలేదు 7,000. మరి సరిపోతున్నాయి అమ్మ అంటే, సరిపోయినా సరిపోకపోయినా ఇదే సార్ నా జీవితం అని చెప్పినాం. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే, నేను ఒక కంపెనీ పేరు చెప్తున్నా, ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా, నాకు హెల్త్ వచ్చింది, నాకు వేరే వాళ్ళకి షేర్ చేస్తే కండక్టర్ జాబ్ చేసుకుంటూ నేను చేస్తున్నా, నాకు ఒక 18,000 వస్తున్నాయమ్మా, మీరు కూడా కావాలంటే వచ్చి తెలుసుకోండి, వనస్థలపురంలో మీటింగ్ ఉంది అని చెప్పి సార్ ఫోటో దాని పక్కన చెక్ తీసుకొచ్చి నాకు ఫోన్ లో చూపించారు. ఏం చేయాలి అని అడిగిన, ప్రొడక్ట్ వాడుకోవాలన్నారు. మరి షాప్ ఏడుందని అడిగిన, షాప్ వనస్థలపురం అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు బస్ పాస్ ఫ్రీ. ఇప్పుడు అప్పుడు ఎక్కడికి పోవాలన్నా కిరాయిలు బస్సులకి. మా ఊరు నుండి వనస్థలపురం పోవాలంటే 50 రూపాయల కిరాయ. మరి మీటింగ్ రావాలంటే ఎన్ని కట్టాలి అన్న, రూపాయి కట్టొద్దు అన్నాడు. మరి కొనుక్కోవాలంటే వనస్థలపురం పోవాలంటే 50 రూపాయల కిరాయి కదా, అదే కిరాయి పెడితే మా ఊర్లో పక్కన కిరాణా షాప్ లో 2 సబ్బులు వస్తాయి అని ఆలోచించి, సార్ ఆల్రెడీ ఇలాంటివి చాలా మోసాలు వచ్చినాయి, ఒక 3-4 సంవత్సరాల క్రితం మా సార్ వాళ్ళు కొన్ని గట్టి మోసపోయిర్రు, ఇలాంటివి ఏమన్నా తేడా వస్తే నాకు చెప్తే చెప్పారు, కానీ మా ఊర్లో ఎవరికి చెప్పకండి సార్, ఎందుకంటే మీది గవర్నమెంట్ జాబ్, ఏమన్నా తేడా వస్తే ఊరోళ్ళు మీకు జాబ్ కూడా బంద్ చేపిస్తారని పాండు సార్ నేను సలహాలు ఇచ్చాను. మీటింగ్కి వెళ్ళింది పాండు సార్ కాబట్టి, లేదు మేడం మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు, పిల్లలను తీసుకొని పోతున్నారు, మీ బాధ నేను చూడలేకపోతున్నా, ఒక్క మీటింగ్ రండి, ఒక్క మీటింగ్ వింటే మీ తలరాత మారిపోతుంది మేడం అన్నారు. నేను ఒకటే చెప్పాను, సార్ నా తలరాత కాదు, తేడా వస్తే మీ రాత మారిపోతది, ఇలా కాదు సార్ అని ఒక మీటింగ్ రావడానికి ఒక 3 నెలలు సతాయించాను. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ తెలుసు, ఈ రోజు రాకపోతే మళ్ళీ మీటింగ్ ఉన్న రోజు వాట్సాప్ పెడతాం, ఫోన్లు చేస్తాం. అలా సార్ మీటింగ్ ఉన్నప్పుడల్లా చెప్తున్నారు, మీటింగ్ ఉన్నప్పుడు చెప్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే కారణాలు, సార్ నేను లేకపోతే ఈరోజు స్కూల్ నడవదు, మా మేడం ఈ రోజు పంపించదు, అలా అని. ఎందుకంటే మీటింగ్లకు రావడం ఇష్టం లేక నేను అలా చెప్పి బేజారు వచ్చి సార్ ఒక రోజు నాకు బస్ స్టాప్ లో బస్ ఆపకుండా వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది, నేను మీటింగ్లకు పోతలేను కాబట్టి బస్ ఆపలేదు,
వెనక ముందైనా బస్సు ఆపుతారు కాబట్టి సార్ మీటింగ్ కే కదా రమ్మనేది. సరే ఒక రోజు పోయి మీటింగ్ కనపడి బాగున్నా బాగలేకపోయినా మా ఇంటోళ్ళు వద్దనని సార్ చెప్పాలని డిసైడ్ అయ్యి మళ్ళీ తెల్లారి సార్ మీటింగ్ ఎక్కడుందని అడిగాను. వనస్థలపురంలో ఉందన్నారు. నేను చేసే స్కూల్లో ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు చేయాలి. ఎందుకంటే సోమవారం నుంచి మొదలు పెడితే శనివారం వరకు 24 గంటలు పిల్లలు ఉంటారు, మీదనే ఉంటది వర్క్. అదే ఆదివారం నాడు మొత్తం ఉదయం పోతే 8 గంటలకు 12 గంటల వరకు మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి మధ్యాహ్నం వరకు వెళ్ళాలి. ఆ మధ్యాహ్నం తర్వాత సార్ మరి మీటింగ్ అన్నారు కదా ఎక్కడుంది అన్నా. వనస్థలపురం రండి మేడం అన్నారు. సరే కనపడిపోతే చాలు అన్నట్టని ఒక రోజు వనస్థలపురంకి వెళ్ళాను. వనస్థలపురంకి వెళ్ళగానే చాలా మంది లీడర్లు ఉన్నారు. వీళ్ళందరూ అమ్మలక్కలందరూ కూర్చుంటే నేను వీళ్ళని చూడగానే ఏమనుకున్నా అంటే నాకంటే బస్ ఆపకపోతే వచ్చిన వీళ్ళకి కూడా బస్ ఆపలేదేమో అందుకనే వచ్చినట్టు వీళ్ళు కూడా జనానని మొత్తం అసలు కూర్చోమన్నా కూర్చోకుండా కనపడితే చాలు అన్నట్టు నిలబడే ఉన్నాను. ఎందుకంటే నేను ఆయన కనపడాలి, నేను వెళ్ళిపోవాలి, నాకు మీటింగ్ జాస్తలేదు. అలా నించున్నాక ఒక సార్ వచ్చిండు. నాకు 4 ఎకరాల వ్యవసాయం ఉంది, ఒక అరెకరానికి ఇందులో ఉన్న గ్రానువల్స్ వాడిన. ఈ అరెకరం పంట బాగా పండింది, చుట్టుపక్కల వాళ్ళు దీనికి ఏమేసిరని అదే నలుగురికి షేర్ చేసిన, నాకు ఇప్పుడు 20,000 వస్తున్నాయి అన్నాడు. ఇంకొక సార్ వచ్చిండు. రైస్ బ్రాండ్ ఆయిల్, నాకు గ్యాస్ ట్రబుల్ ఉండే, ఇందులో ఉన్న రైస్ బ్రాండ్ ఆయిల్, టీ పొడి, ఆమ్లా అలవేరా క్యాప్సల్ ఉంటది, ఒక 3 నెలలు యూజ్ చేసిన. ఒక 3 నెలలు వాడుకుంటే నాకు 10 సంవత్సరాల గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. అదే నా ఫ్రెండ్స్ చుట్టాల పక్కలకు షేర్ చేస్తే 7,000 అన్నారు ఒకరు. ఇంకొక మేడం వచ్చింది, నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, 12 ml ఉంది, 4 నెలలు వాడుకున్న, 5వ నెల ఎక్స్రే తీపిచ్చిన, ఆ జీరో అయింది. ఆ జీరో కాస్త వేరే వాళ్ళకి నాకు వచ్చిన హెల్త్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే 16,000 అంటుంది. ఎవరు చూసినా వీళ్ళందరూ టెస్ట్ మూలు చెప్తారు. ఇదేందో అన్నట్టు అందరు చెప్పింది నాకు ఏది కనెక్ట్ కాలేదు. ఒక మేడం వచ్చింది. నాకు ఆల్రెడీ అర్షమూలలు వచ్చినాయి, బయట చేయించుకున్నా, నేను ఇంట్లో టైలర్ చేస్తా, 24 గంటలు మిషన్ కుట్టడం వల్ల మళ్ళీ అర్షమూలలు వచ్చినవి. అర్షమూలలు వచ్చినాక ఇందులో ఒక 3 నెలలు వాడుకున్నా. 3 నెలలు నోని, గ్యానోడర్మా, ఫైబర్, ఆమ్లా, అలవేరా, దీంతో పాటు ఒక రైస్ బ్రాండ్ ఆయిల్, ఇవన్నీ 5 కలిపి ఒక 3 నెలలు యూజ్ చేసిన నాకు మొత్తం తగ్గిపోయింది. నా దగ్గరికి గిరాకులు వచ్చిన వాళ్ళకి షేర్ చేస్తే 5,000 వస్తున్నాయి అన్నది. మరి వీళ్ళందరికీ కనెక్ట్ కాలేదు, ఆమె ఒక్కదాన్ని ఎందుకు కనెక్ట్ అయింది మేడం అని అంటే, ఆమె ఏదైతే చెప్తుందో అర్షమూలలు నాకు అవే ఉన్నాయి. నాకు కూడా 24 గంటలు వర్క్ చేసినప్పుడు వేడైనప్పుడల్లా వచ్చేది. కానీ వచ్చేది 8,000, 1,000 రూపాయలు బస్ పాస్, మిగిలేదు 7,000. 7,000లో నా రేషన్ బియ్యం తెచ్చుకోవాలి, ఇంట్లో నా ఫ్యామిలీ నడిపించుకోవాలి, నా పిల్లకి సగం ఫీజు కట్టుకోవాలి. ఇదే జీవితం. అలాంటప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు చికెన్, మటన్, చామగడ్డ లాంటి వస్తువులు కంట్రోల్ చేస్తూ వేడైనప్పుడల్లా మెడికల్ షాప్ పోయి గోళీ తెచ్చేసుకునేది. ఈ మేడం వాళ్ళు చెప్పిన మాటలలో కొంచెం కనెక్ట్ అయింది కానీ మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఎవరమైనా ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏ గోలు ఇచ్చినా వేసుకుంటాం, కానీ డాక్టర్ ఏ గోలు ఇచ్చినా వేసుకుంటాం, వీళ్ళు డబ్బాలు వేసుకున్నా చెప్పారు. మరి వీళ్ళు ఇచ్చిన డబ్బాలు నేను వేసుకున్నాక నా కాలు చేతులు పడిపోతే మరి వీళ్ళు ఎవరు గ్యారెంటీ ఇస్తారని అడిగిన మీటింగ్ లో ఇచ్చి. ఒక మేడం ఏం చెప్పిందంటే, ఇది కలమందతో చేసింది, ఇది పుట్టగొడుగులతో చేసింది, ఇది ఉసిరికాయతో చేసింది, ఇవి సప్లిమెంట్స్ అమ్మా, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండవు, నీకేమన్నా డాక్టర్ ఏమన్నా ఎవరికైనా బీపీ ఉందనుకోండి, అవి డాక్టర్ ఇచ్చిన వేసుకోవచ్చు, వాటర్ ఒక్కడి బాగా తీసుకోవాలి, తొందర రిజల్ట్ రాదు, ఒక 3 నెలలు వాడుకోవాలమ్మా అని వాడుకోవాలని చెప్పి నా ముందర వేసుకొని చూపించినాక ఎవరిదైనా ప్రాణమే, తనదైన ప్రాణమే, నాదైన ప్రాణమే. నాకు కొంచెం నమ్మకం అనిపించింది. దాంతో పాటు ఇంకొక ఆయన గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది అన్నది రైస్ బ్రాండ్ ఆయిల్ అని చెప్పిండు. గింజలకి బయట నూనెకి మన నూనెకి గింజల కాస్ట్ కి ఏదైనా కిలో గింజలు పట్టిస్తే కిలో నూనె రాదు. ఒక మాక్సిమం ఒక 3 కిలోలు పట్టిస్తే కిలో నూనె వస్తుంది. 3 కిలోలకైనా 450 రూపాయలు. 450 రూపాయలకు వచ్చే బయట నూనె ఇప్పుడు 120, 130 తెచ్చుకొచ్చి మనం వాడుతున్నాం. హెల్త్ ఖరాబ్ చేసి హాస్పిటల్ పెడుతున్నాం. 2 లక్షలు పెట్టి బైక్ కొంటున్నాం. బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్ క్వాలిటీది పోస్తున్నాం, ఎందుకంటే ఇంజన్ ఖరాబ్ అవుతుందని. మరి 1 కోటి రూపాయలు పెట్టినా కూడా మనం మనిషి అనేది దొరకరు. అలాంటి ఇంజన్ లో మనిషి బాడీలో తీసుకొచ్చి 120, 130 రూపాయలు తెచ్చి పోస్తున్నాం. అదే బైక్ లేకపోయినా నడుస్తుంది, ఆటోలో పోవచ్చు, నడిచైనా వెళ్ళొచ్చు. అదే మనకేమన్నా అయిపోయిందంటే మన ఇంజన్ కి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఆధారపడి ఉంటది, ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుంది. ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అని చెప్పారు వాళ్ళు. నాకు కొంచెం కనెక్ట్ అయింది, ఎందుకంటే నేను చేస్తే నా ఫ్యామిలీ బతకాలి, నా మీదనే ఆధారపడి ఉంది కదా. ఇందులోకి వచ్చి నాకు హెల్త్ అనేది కొంచెం కనెక్ట్ అయ్యి
రైస్ బ్రాండ్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకొని వెళ్ళాలి ఇంటికి. సార్ వాయిస్ ఓకేనా? ఓకే మేడం, ఓకే, క్లియర్ ఓకే, మేడం. థ్యాంక్ యూ సార్. అలా తీసుకొని వెళ్ళి రోజు వాడడం స్టార్ట్ చేశాను. రోజు వాడుతూ వాడుతూ వాడుతుంటే నాకు ఒక 27 రోజుల్నే నాకు అసలు అర్షములు ఉన్నాయని మర్చిపోయాను. దాంతో పాటు ఫ్రీ పేస్ట్ ఇచ్చారు. మా సార్ పేస్ట్ వాడుకుని పంటి నొప్పి తగ్గింది, బాగుందన్నారు. మా అత్తమ్మ కొంచెం పెద్ద ఏజీ, కూరగాయలు అమ్మేది, ఫ్రీ మోషన్ ఫ్రీ ఉండకపోయేది. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం వల్ల మోషన్ ఫ్రీ ఉంది, ఆయిల్ బాగుంది అని చెప్పింది. అప్పుడు నాకు ఎందుకు అదృష్టం కొద్ది నాకు టైం దొరికిందంటే, చాలా మందికి అంతా ఎక్కడైనా కూడా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ లో సినిమా హాల్, 5 స్టార్ హోటల్ అన్ని కూడా బంద్ ఉన్నాయి. కానీ అప్పుడు ఓన్లీ కిరాణా షాపులు తీసిరు. అలా ఆ టైంలో కూడా హిస్టరీ స్టోర్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్ ఉంది. ఆ టైంలో 10th క్లాస్ ఎగ్జామ్ 2 అయిపోయిన, ఇంటింటికి 2 ఫోన్లు. ఏదైనా కూడా ప్రతి ఒక్కరం ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులకించి వస్తుంది మాట, వాడుకోకపోతే గొంతులకించి వస్తుంది. ఇక అమ్మలక్కన ఊరు కాబట్టి పక్కన చెట్టు దగ్గర కూర్చొని వేసుకుంటూ ఇవేంటి అని అంటే చెప్పడం స్టార్ట్ చేశాను. ఎవరి నుండి తిన్నది వాళ్ళు అరగలేదు, నాకు తలనొస్తుంది ఇది అంటుంటే మీటింగ్ లో ఇన్నది గోరంతనే గాని అమ్మలక్కలకు చెప్పడం స్టార్ట్ చేసిన. ఓహో మీరు ఇలా నా ఇగో నేను పలానా ఒక రోజు ఒక మీటింగ్ పోయినా, మన రూట్ కి వచ్చే పాండు సార్ చెప్తే నా మీటింగ్ కి వెళ్ళినా, నేను ఇది వాడుకున్నా బాగుంది, నువ్వు తిన్నది అరగలేదు అంటున్నావు కదా, రైస్ బ్రాండ్ సూపర్ ఉంటది వాడుకోక అని చెప్పడం స్టార్ట్ చేసిన. ఎక్కడ ఉంటది అన్నారు. మనకన్నా మన పిల్లలు చాలా తెలివికల్లోలు. ఫోన్ లో నా దగ్గర ఉన్న సప్లిమెంట్ మీద, బ్యాగ్ మీద, దాని మీద పేరు కొట్టి ఫోన్ లో వెస్ట్ గూగుల్లో యూట్యూబ్ లో సెర్చ్ చేసిరు. అక్క చాలా కంపెనీ అంటే నాకు ఏం తెలియదు ఆయన, కన్మయ్య మొత్తం పాండు సార్ని అడగండి అని పాండు సార్ ఫోన్ నెంబర్ ఇచ్చిన. పాండు సార్కి అందరు ఫోన్లు చేయడం స్టార్ట్ చేసిరు. ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. లాక్డౌన్ 10 రోజులు రోజు ఇట్లా పొడిస్తా ఉన్నారు. తర్వాత మా మేడం ఏం చేశారంటే, ఒక 2 నెలల తర్వాత స్కూల్ పిల్లలకి టీచర్లకు ఆన్లైన్ క్లాసులు, ఆయమ్మకు జీతాలు లేవు కాబట్టి చాలా మంది పాండు సార్ కాల్ చేసి సార్ అన్నారు, మేడం ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్నారు. సూపర్ ఉన్నాయి సార్, బాగున్నాయి అన్నారు. మరి ఇదే బిజినెస్ మేడం, బిజినెస్ చెయ్యండి అన్నారు. అమ్మో సార్ మీకో దండం, నేను మాత్రం బిజినెస్ చెయ్యను, నా స్కూల్ ఓపెన్ అయితే నా స్కూల్ కు పోతాను చెప్పాను. చెప్పడంతో సరే మేడం మరి వెళ్తే వెళ్ళిరు, కానీ చాలా మంది అడుగుతారు కదా, మీరు ఒకసారి మీటింగ్ కి వచ్చిరు, మీకు తెలుసు దారి ఎక్కడ స్టోర్ అనేది, వాళ్ళకి తెలియదు కదా, తీసుకొని రండి మేడం, రేపు ఆదివారం నాడు వనస్థలపురంలో ఉంది అన్నారు. పాపం తోడుగా సాయం చేసినట్టు నేను ఒక 4గురిని తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టిన. మీరైనా నేనైనా ప్రొడక్ట్ వాడుకున్నాను అనుకోండి బాగుంటది, ఏదైనా హాస్పిటల్ పోతే మంచి రిజల్ట్ వస్తుంది. పక్కింటి ఆమె శత్రువు అయినా సరే అక్క బాగుంది ఆడికి వెళ్ళమని చెప్తాం, ప్రతి ఒక్కరిని చెప్తాం. నేను ఆ 4గురిని తీసుకెళ్ళి మీటింగ్ లో కూర్చోబెట్టినా. ఆ 4గురు మీటింగ్ విన్నారు. ఎవరెవరికి ఏం కావాలో ఇంత కొనాలని లేదు, ఇంత పెట్టాలని లేదు. ఆ 4గురు విన్నారు, ఇంటికి వచ్చిర్రు, ఎక్కడెక్కడో చుట్టాల పక్కలకు షేర్ చేసుకురు. మా మేడం ఆయమ్మ ఇక 3 రోజులైతే స్కూల్ ఓపెన్ అవుతాయి, 6 ఆయమ్మలు కదా, 3 స్కూల్ కు రండి, 3 ఇంటికాడ ఉండండి, క్లాస్ క్లీన్ చేయాలని చెప్పారు. నేను మాత్రం కదా అప్పుడు స్కూల్ స్టార్ట్ అయిందంటే స్కూల్ కి వెళ్ళిపోతున్నా. టీచర్లకి కానీ పేరెంట్స్ కానీ ఎవరు ఎక్కడ చెప్పినా ఈ రోజు నాకు తిన్న జరగలేదని చెప్పినా కూడా నా నోరు ఆగట్లేదు. ఎందుకంటే ప్రొడక్ట్ వాడుకునే వచ్చిన రిజల్ట్ నాకు తెలియకుండానే ఎక్కడ పడితే చెప్పడం స్టార్ట్ చేసిన. ఎక్కడ దొరుకుతాయంటే పాండు సార్ నెంబర్ ఇచ్చిన. అలా చెప్పిన తర్వాత ఈ 4గురు వచ్చిన వాళ్ళు ఏం చేసారు, వాడుకొని రిజల్ట్ చుట్టాల పక్కలకు షేర్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక 3 నెలల తర్వాత నా దగ్గర పెద్ద ఫోన్ కూడా లేదు, చిన్న ఫోన్. 3 నెలల తర్వాత 7,450 రూపాయల చెక్ వచ్చిందని పాండు సార్ కాల్ చేశారు, స్టోర్ వాళ్ళు చెప్పారు. నేను నమ్మలేదు. సార్ మీకంటే వచ్చిందంటే నాకేడొస్తుంది సార్, 4గురు చెప్పినట్టు. లేదు మేడం వచ్చింది రండి అన్నారు. స్కూల్లో ఆదివారం నాడు చేస్తూ స్టోర్ కి వెళ్ళాను. స్టోర్ కి వెళ్తే ఒక పేపర్ ఇచ్చారు, చెక్. అది తీసుకెళ్లి బ్యాంక్ వేసుకుంటే 7,450 రూపాయలు వచ్చింది. నాకు అక్కడ 7,450 రూపాయలు వచ్చినప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏళ్ల తరబడి తాత ముత్తాల నుంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాం, బ్రాండ్ వేరైనా ఎవరన్నా ఒక రూపాయి ఇచ్చిరా? ఇయ్యలేదు. నాలాంటి పేదరికం వాళ్ళు 200 పెట్టి కిరాణా షాప్ లో తీసుకొస్తే 300 100 రూపాయలు రాసి పెడతారు, 100 రూపాయలు ఎక్కువనే రాసి పెడతారు. మరి నేను ఏం చేసినా నెలకి ఇక్కడ ఇన్నేళ్ళ మా పక్కింట్లో షాప్ లో కొంటున్నా. పక్కింటి షాప్ వాళ్ళ ఇంట్లో పెండ్లుంది, వాళ్ళు కిరాణా షాప్ బంద్ చేసారు. బంద్ చేసి ఏం చేస్తాం, వేరే షాప్ కి వెళ్తాం, ఎందుకంటే మన ఇంట్లో సరుకులు లేకపోతే ఆగం. వేరే షాప్ పోయి తెచ్చుకున్నా. పక్కింటి అక్కడ షాప్ బంద్ కాదు, ఎక్కడ ఉందంటే పలానా దగ్గర ఉందని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ తెచ్చుకోరు. నేను ఓన్లీ షాప్ చేంజ్ చేసి 4గురు షేర్ చేస్తేనే డబ్బులు వచ్చినాయి కదా, బానే ఉంది. ఎలా వచ్చిందో అని ఒక మీటింగ్ కి వచ్చిన. ఆ మీటింగ్ కి వచ్చినాక మీటింగ్ లో చాలా మంది, ఇప్పుడు నాకు చదువు రాదు కాబట్టి నాకు ఏం అర్థం కాలేదు. కంపెనీ, ఇన్ని సంవత్సరాల కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇవన్నీ చెప్పారు. నాకు ఒక్క భాష కూడా అర్థం కాలేదు. నాకు ఏ భాష అర్థం కాలేదు. కానీ ఒక మీటింగ్ లో ఏం చెప్పారంటే ఒక్కటే చెప్పిండు. ఒకసారి వచ్చి
నేను ఆల్రెడీ నర్స్ ట్రైనింగ్ తీసుకున్నా. నేను చేస్తున్న వెస్టేజ్ లో ఒక 1 year అయింది నేను చెయ్యబట్టి. చేస్తూ ఒక 60,000 చెక్కు తీసుకుంటున్నా. మీకు డబ్బు ఎలా వస్తుందో చెప్పిండు. డబ్బు ఎలా వస్తుందో చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునిన్నా. ఎందుకంటే 7,450 రూపాయలు వచ్చినాయి. స్కూల్లో నెల జీతం 8,000, మళ్ళీ బయట కొనాలి, నాకు ఒక్క రూపాయి ఇయ్యలే. ఓన్లీ షాప్ చేంజ్ చేసి ఆరోగ్యంగా ఉండి నలుగురు షేర్ చేస్తూనే వచ్చినాయి కదా అని మీటింగ్ వినడం స్టార్ట్ చేస్తే, కొబ్బరి బొండం మంచిదా థమ్స్అప్ మంచిదా అని అడిగింది సార్. అందరికి తెలిసి ఇందులో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు కూడా చెప్తారు కొబ్బరి బొండం మంచిదని. కానీ కొబ్బరి బొండం మంచిదని వదిలిపెట్టి థమ్స్అప్ తాగుతున్నాం. సెలబ్రిటీ 1/2 లీటర్ పట్టుకొని దమ్ముందని గుట్టలు దుక్తే మనం 2 లీటర్ తాగుతున్నాం. అదే థమ్స్అప్ తీసుకొని బాత్రూమ్ 1/2 లీటర్ బాటిల్ తీసుకొని బాత్రూమ్ కుండి కడితే తెల్లగా అవుతుంది. మరి మంచిది వదిలిపెట్టి చెడ్డ తాగుతున్నాం. సెలబ్రిటీ వాడేటోళ్ళందరూ డబ్బు, వాళ్ళెవరు వాడుకోకుండా డబ్బు తీసుకుంటారు. దేవుడు గౌతమ్ బాలి సార్ ఉన్నోళ్ళే డెవలప్ అవుతుర్రు. ఇది నేను ఇండియన్ వ్యక్తిని, నాకు మంచి ప్రొడక్ట్ వాడుకునే నా వాళ్ళు, వీళ్ళు మాత్రం పేదవాళ్ళలాగానే ఉంటుర్రు. ఆడ కొబ్బరి బొండం థమ్స్అప్ తేడా ఎట్లుందో ఇది మెడిమిక్స్ అంతురు, అది కూడా అంతే. గుట్కలు తినమని సెలబ్రిటీ యాడిస్తురు, అందరికి తెలుసు. యాడ్ ఇచ్చిన వాళ్ళు తినరు, మనోళ్ళు మాత్రం గుట్కలు తిని గుడ్డు పెట్టి చేస్తారు. సంతూర్ మెడిమిక్స్ ఏది మంచి తెలుసు. టీవీలలో పేపర్లో యాడ్ ఇచ్చి వాళ్ళు డబ్బు తీసుకుంటుర్రు. నేను కొబ్బరి బొండం లాంటి ప్రొడక్ట్ నేను 30 రూపాయలకే తయారు చేసిన. నేను మీకు స్టోర్లలో అన్ని తయారు చేసి తీసుకొచ్చి, మీకు ఎక్కడైతే స్టోర్ ఉన్నాయో బయట 9 దేశాలలో ఉంది. మీకు సిటీలో ఎక్కడైనా కూడా ప్రతి 8 కిలోమీటర్ స్టోర్ ఉంది. వనస్థలపురం స్టోర్ లో పెట్టిన. ఆ నుండి మీకు ఏం కావాలనో తీసుకెళ్ళండి. ఇంత కొనాలని తీసుకొని వెళ్ళి వాడుకోండి. ఒక వాడుకున్న తర్వాత మీకు మంచిగా అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఏమైనా హెల్త్ వస్తాయి. మీకు నచ్చలేదనుకో సగం వాడినాక రిటర్న్ ఇవ్వమని చెప్పారు. ఓయమ్మ, సగం వాడినాక రిటర్న్ ఇవ్వమన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మన పక్కన కిరాణా షాప్ లో ఏళ్ల తరబడి కొంటున్నాం. సబ్బు ఇంట్లోకి తెచ్చి బాగా వద్దు నాకు అని తీసుకోతే కింది మీద చూస్తారు. ఆ మీటింగ్ విన్నాక నాకు ఏం కనెక్ట్ అయిందంటే, చదువు అడగట్లేదు, వయసు అడగట్లేదు, పెట్టుబడి అడగట్లేదు, ఏది అడగట్లేదు. ఓన్లీ ఏం చేసిరు, నీకు వచ్చిన ఆరోగ్యం వేరే వాళ్ళకి షేర్ చేయి. ఎవరితో 1 రూపాయి కట్టిస్తలేవు, నువ్వు కడతలేవు. అది కనెక్ట్ అయ్యి ఏమనిపిస్తుంది అంటే, ఒక్క మీటింగ్ విన్నా 2 దినాలనిపించింది. 2 దాంట్లో స్టూడెంట్లు మాట్లాడుతారు. 3 దిన్నా డాక్టర్లు వచ్చి, 4 దిన్నా ఒకటింటే ఇంకోటి వినాలనిపించింది, ఒకటింటే ఇంకోటి వినాలనిపించింది. స్కూల్లో జాబ్ చేసుకుంటూ శనివారం ఆదివారం ఒక 30 మీటింగ్స్ అటెండ్ అయినా నేను. ఆ 30 మీటింగ్లు అటెండ్ అయినాక కులం లేదు, మతం లేదు, వయసు లేదు, పొట్టుగా లేదు, పొడుగు లేదు, ప్రతి ఒక్కరు మీటింగ్ లేని 5,000 10,000 ఎవరి శక్తి అయితే వాళ్ళు తీసుకుంటారు. నాకు అందులో మెయిన్ గా కనెక్ట్ అయింది ఏంటంటే, ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం. ఈ రోజు మన ఫ్యామిలీలలో అందరు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివి గవర్నమెంట్ జాబులు రాక వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినా కూడా ఎగ్జామ్లు రాస్తారు. అలాంటి టైంలో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినాక కూడా జాబ్ వదిలిపెట్టి వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 3 సంవత్సరాలు పట్టుకుంటే, నువ్వు భూమి మీద లేకపోయినా నీ భార్యకు వస్తుంది, నీ భార్య లేకపోతే నీ పిల్లలకు వస్తుంది. 3 జనరేషన్ 3 తరాల వరకు వస్తుందని ఒకసారి చెప్పిండు. నాకు అది ఎందుకు నాకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు దగ్గర ఒక వ్యవసాయం ఒక 10 సంవత్సరాలు చేసినాను, 15 సంవత్సరాలు స్కూల్లో చేసిన, దగ్గర 25-30 సంవత్సరాల వరకు వర్క్ చేస్తున్నా. కానీ ఏం లైఫ్ మారలే. ఎక్కడేసిన బొంత అక్కడే ఉంది. చేస్తున్న తిండి, పొట్ట, బట్ట, ఇవే ఖర్చులు, వెనక ఏం ఆమ్దాన్ లేదు. ఇవాళ రేపు చాలా మంది బయటికి ఇంటికి వచ్చినాక నమ్మకం లేదు. నేను చేస్తున్న ఫ్యామిలీ మీద ఆధారపడింది కదా. నాకు 3 జనరేషన్ ఒక్కటి కావాలి. ఎంత పెద్ద కంపెనీ అయితే గవర్నమెంట్ జాబ్ వదిలిపెడతారు? 3 జనరేషన్. ఇప్పుడు 15 సంవత్సరాలు స్కూల్లో చేస్తున్నా, చేస్తూ మెట్లు జారి పడ్డా, ఏమన్నా చనిపోయినా, లేకపోతే కాలు బెనికి ఇంట్లో కూర్చున్నా, మా మేడం 1 నెల చూస్తుంది, 2వ నెల నా ప్లేస్ లో ఇంకొక ఆమెను పెట్టుకుంటది. ఎందుకంటే నా స్కూల్ నడవాలి కాబట్టి. అదే నాకేమన్నా చనిపోతే మా మేడం పోయినాడు, మా ఆయమ్మ మంచిదని ఒక పూలదండ తెచ్చి 1 నెల జీతం ఎక్కిస్తుంది. అంతకన్నా ఎక్కువ తీయదు. మరి 15-20 సంవత్సరాల వయసు వర్క్ చేస్తున్నా, అప్పుడు నా పిల్లలు ఏం కావాలి? నాకు అదొక్కటే కనెక్ట్ అయింది. నేను అదే వెస్టేజ్ లో స్టార్ట్ చేస్తే చెక్కు 20,000 వచ్చినా చాలు, కానీ 3 తరాల వరకు కావాలి. అప్పుడప్పుడు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అందరు తెలుసు, బయట పిల్లలు బర్త్డే రోజు మంచి డ్రెస్లు వేసుకుంటే మమ్మీ నాకు అది కావాలని చెప్తారు పిల్లలు. ఈ రోజు మా ఫ్రెండ్ ఎక్కడికి పోయిండు, కారులో పోయిరు, మేము ఇక్కడ అన్నిటి పోయిరు, అన్ని చెప్తారు. కానీ పిల్లల ముందు చెప్తాం, అది బాగాలేదు ఇది బాగాలేదు చెప్తాం. గుండె మీద చేసి ఆలోచించుకోండి, బాగాలేక కాదు, మన దగ్గర డబ్బులు లేక అలా చెప్తాం. నాకు మా పిల్లలు చెప్పేది, మా స్కూల్లో పోయొచ్చు, మా పాప వీళ్ళందరిది ఇట్లా గెస్ట్ హౌస్ పోతురు, కారులోకి పోతురు, ఇట్లా బయట పార్కులోకి పోతురు, వాళ్ళు పోతురు వీళ్ళు పోతురు అని అనేది.
టీచర్లు ఎవరైనా టిఫిన్ తెచ్చిస్తే డబ్బులు ఇస్తే కూడా ఆ టిఫిన్ నేను తెచ్చుకొని తినలేకపోతుంది. రేపు కూరగాయల ఖర్చుకే తింటారు. పండుగలు పబ్బాలు వస్తే టీచర్ ఇళ్ళలో వర్క్ కూడా చేసేది. ఎందుకంటే ఎక్స్ట్రా నాకు ఇన్కమ్ కావాలి. పిల్లలకు ఇంట్లో అన్ని సరిపోతలేవు డబ్బులు. పండుగ పబ్బాలకు కూడా ఇంట్లో స్కూళ్ళలో పోయి ఇంట్లో టీచర్ ఇళ్ళలో పోయి బియ్యం బట్టి వచ్చేది, దులిపేది, కడిగి అన్ని చేసి వచ్చేది. అన్ని చేసినా కూడా ఈ వయసు పెరిగిపోతుంది, రోజులు మారిపోతుంది, కానీ ఏమీ లైఫ్ మారలేదు. నాకు ఆ 3 జనరేషన్ ఒక్కటి కనెక్ట్ అయ్యి ఒకటే చెప్పిన, సార్ మన నాకు చదువు రాదు, ఫోన్ లేదు, నేను ఏం చెయ్యాలని చెప్పిన. ఏం లేదు మేడం, మీటింగ్ కి రండి, మీకు ఎంత మంది తెలిసే వాళ్ళని తీసుకొని మీటింగ్ రండి అన్నారు. ఓయమ్మ నేను ముచ్చట పెడితే ఊరందరూ కదులుతారు. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇక స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఇక అమ్మలక్కలందరినీ పక్కింటి వాళ్ళకి ఇచ్చి అందరూ తీసుకొచ్చి చెప్పడం స్టార్ట్ చేసిన. నేను ఒకసారి చెప్పినని ఒక్కసారి 2 సార్లు కొన్నారు. 3వ నెల నాకు 10,000 వచ్చింది. 10,000 రాగానే పక్కింటి వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఎక్కడో ఉన్న మహేష్ బాబు బాగుపడాలి, పక్కింటి ఆయమ్మ మాత్రం బాగుపడొద్దు. అంతకుముందు ప్రొడక్ట్ నచ్చినాయి, బానే ఉంది. ఇక నాకు 10,000 చెక్ వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ముందల జాయిన్ వాళ్ళకే డబ్బులు వస్తాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. మా ఇంట్లో మా ఆయన వద్దంటుండు, నూనె సప్పగా ఉంది, సబ్బు పెడితే నల్లగా ఉన్నాయి అని చెప్పి అందరు ప్రొడక్ట్ వాడమే ఆపేసారు. వాడడం ఆపేయంగా నాకు ఏమనిపించింది అంటే, మరి వీళ్ళు ఎందుకు వాడతలేరు, ఏం చేస్తారంటే, సార్ ఏమనంటే మీరు ఏం చెప్పకండి వాళ్ళ మీటింగ్లకే తీసుకొని రండి అన్నారు. సార్ మీటింగ్లకి ఎవ్వరు రావట్లేదు సార్, నేను ఏం చెయ్యాలి అని చెప్పిన. ఎవ్వరు రారంటే మీరు కూడా రండి అన్నారు. నేను పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళందరూ మేము వస్తాం 10 మంది రెడీ అయ్యారు. తీరా నేను మీటింగ్ టైంకి బయటకు వెళ్తాక ఒక ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్, ఒక ఆమె మా అత్త వద్దన్నది, ఒక ఆమె మా ఆయన వద్దన్నదని. వీళ్ళు ఎవ్వరు రాలేదు. ఆ టైంలో పోయమ్మ వీళ్ళు ఎవ్వరు రావట్లేదు, నా వల్ల కాదు బిజినెస్ అని నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి బిజినెస్ ఆపేసిన. ఆపేస్తే మన మహాగురు ఎంఎస్ఆర్ విఎంసీఎం పాండు సార్ ఇద్దరు మా ఇంటికి వచ్చారు. మేడం ఏమైంది, మీటింగ్ ఎందుకు రాలేదంటే, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవ్వరు రావట్లేదు సార్, నేను ఏం చేయాలి, నన్ను కూడా మానేయమంటారు, రేట్లు ఎక్కువ అంటారు, వాళ్ళు ఎవ్వరు రాలేదు, నా వల్ల కాదు అని చెప్పిన. సరే మేడం ఒక బూట్ క్యాంప్ రండి అన్నారు. ఇంకేం బూట్ క్యాంప్ సార్ అంటే, బూట్ క్యాంప్ వచ్చి మానేయండి అని చెప్పారు. మానంటే ఒక బూట్ క్యాంప్ కు 2,000 రూపాయలు టికెట్ పెట్టుకుని గణపవరం మీటింగ్కి వెళ్ళినా. అక్కడ గణపవరం మీటింగ్కి వెళ్తే ఒక 200-300 మంది ఊరప్పుడు. ఆ గణపవరం మీటింగ్ లను ఒకటి 26 లక్షలు తీసుకునే మహాగురు సుబ్బేశ్ రెడ్డి సార్ వచ్చిన అక్కడికి వచ్చినాక చాలా మంది అందరు మాట్లాడారు, కానీ నాకు లక్షలు ఏది కనెక్ట్ కాలే. ఈ కంపెనీ లక్షలు అంటారు, ఇన్ని అంటారు, మరి పక్కింటి వాళ్ళు చెప్తే ఎందుకు వస్తలేరు అని చెప్పి అందులో నాకు అందరు మాట్లాడినాక సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, తాత ముత్తాతల బిజినెస్ కాదు ఇది, నేర్చుకోవాలి ముందు. మన పిల్లల్ని లక్షలు కట్టి స్కూల్ పంపిస్తున్నాం. స్కూల్ పంపిస్తే పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాలి, టీచర్ చెప్పింది శ్రద్ధగా వినాలి, ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అలా ఒకటే రోజు చేయాలని సంవత్సరం అంతా చేయాలని అడిగారు. అందరికి తెలుసు సంవత్సరం అంతా చేయాలి. సంవత్సరం అంతా చేస్తేనే 1వ తరగతి అయినా 10వ తరగతి అయినా కూడా సంవత్సరం మొత్తం చేస్తేనే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. దీనికి ఒక సిస్టమ్ ఉంటది, ఆ సిస్టమ్ ప్రకారం చేయమని చెప్పారు. అలా ఏం చెప్పారంటే ఒకటి చెప్పారు, 1,00,000 రూపాయల ఫోన్ అయినా 5 రోజులు మాట్లాడితే వారం రోజు ఛార్జింగ్ పెడితేనే నడుస్తుంది. వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే పిల్లోడికి స్కూల్ ఎంతనో, ఫోన్ కి ఛార్జింగ్ ఎంతనో, ఇందులో సక్సెస్ కావాలంటే నెలలో 4 మీటింగ్లు అటెండ్ కమ్మని చెప్పారు సార్ వాళ్ళు. ఓకే 4 మీటింగ్లు అటెండ్ అవుతాం. అటెండ్ ఎవ్వరు రావట్లేదు కదా సార్, ఏం చేయాలని మళ్ళీ అనిపించింది. పక్కింటి వాళ్ళు ఎదురుంటే అంటే ఎవరు రారు, దీనికి ఒక లెక్క ఉంటుంది, దానికి సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం చెయ్యాలి. ముందు మీరు ప్రొడక్ట్ వాడండి, వాడిన తర్వాత అందరికి షేర్ చేయండి, వాళ్ళ మీటింగ్ లో పట్టుకోరంటే వాళ్ళు ఎవ్వరు రావట్లంటే సార్ ఒకటే చెప్పిండు, పక్కింటి వాళ్ళు వస్తేనే మీటింగ్ వస్తావా, ఇన్ని రోజులు స్కూల్ ఆయమ్మ లెక్క పక్కింటి వాళ్ళు వస్తేనే వెళ్ళిరా మేడం మీరు అన్నారు. లేదు సార్ వాళ్ళు రాకుండా నేను వెళ్ళినా అని చెప్పినాం. వాళ్ళు రాకుండా వెళ్ళిరంటే ఇదే కూడా డబ్బులు 20 లక్షల రూపాయలు ఎవరికి కావాలంటే నాకు అన్నాం. మరి నాకు అన్నాడు, మీరే పని చెయ్యాలి, పక్కింటిలో ఎవ్వరు రారు. వరి పంట వేస్తే చెయ్యాల్సింది మొత్తం చేసి 6 నెలలు వేడి చేయాలి పంట రావడానికి. అదే అక్కడ మిత్తి పెరుగుతుందని 3 నెలలకు కొడవలు బట్టి కోస్తే గడ్డి పోసుకోవాలి. ఒక తల్లి బిడ్డకు జన్మనియాలంటే 9 నెలలు వేడి చేయాలి. బిల్డింగ్ ఊలగొట్టాలంటే అరగంట పడుతుంది, కట్టాలంటే 1 కోటి రూపాయలు ఉన్నా కూడా సంవత్సరం పడుతుంది. పనెనకాల పరిగెత్తండి, పైసని వెనకాల ఉరికొస్తుంది. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఇప్పుడు రారు. కడుపు నొప్పి లేస్తే గోలి మీరే వేసుకోవాలి, పక్కింటి ఆమె వేసుకుంటే తగ్గదు. 1,00,000 కావాలంటే పని మీరే చెయ్యాలి అని అందరు. ఆ రోజులో అన్ని వీళ్ళందరు చెప్పినాక ఒక మేడం వచ్చింది, నా పేరు లలితమ్మ, నేను చదువుకుంది 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు, పిల్లల్ని పట్టుకొని ఇంటికాడ ఉండే వయసులో నేను మోకాల నొప్పులకు మందులు వాడినా, ఇందులో బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరం అయింది, 1,30,000 తీసుకుంటున్నా, షాప్ చేంజ్ చేసిన, లైఫ్ చేంజ్ చేసుకున్నా అని చెప్పింది. తను ఒక్కదాన్ని ఎందుకు కనెక్ట్ అయిందంటే 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 తీసుకున్నప్పుడు
ఇదే కంపెనీ ఇదే ప్రొడక్ట్స్ లో మరి నేను బాగానే ఉన్నా, నాకేం పుట్టింది రోగం అని క్వశ్చన్ వేసుకున్నా నేను. మరి ఆమెకు 1,30,000 ఎట్లా వస్తున్నాయి సార్ అంటే, ఆమె ఏం చేస్తే మీరు అది చేయాలి, ఆమె చెక్కు కాదు మీరు చూసేది, ఆమె ఏం చేస్తే అది చేయాలి. వెస్టేజ్ లో ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. పిలిస్తే రాని వాళ్ళు ఇవాళైతే ఎవరైతే రాలేదంటారా మేడం, పిలిస్తే రాని వాళ్ళు మీరు సంవత్సరం టైం ఇచ్చి పని వెనకాల పరిగెత్తండి, గెలిచిన నాడు వస్తారు అని చెప్పారు సార్ వాళ్ళు. ఆ రోడ్ డిసైడ్ అయినా బయట ఇప్పుడు 30 సంవత్సరాలు చేసిన లైఫ్ మారట్లే, ఒక 3 సంవత్సరాలు పట్టుకుంటే నా పిల్లల జీవితం మారుతుందని ఆ రోజు నుంచి వచ్చి పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని చుట్టాల పక్కకు పెట్టేసిన. నా దగ్గర ఉన్న పెద్ద అలవాట్లు ఏంటంటే, ఏం ముచ్చటైనా అన్నదమ్ములు కొట్టుకున్నా, అత్తలు కొట్టుకున్నా, మొగుడు పెళ్ళం కొట్టుకున్నా, సబ్బు గురించి నలుగురు చెప్పేది. ఐదుగా ఆమె చెప్తే నాకు సిగ్గు అనిపించి ఆపేసేది, ఎందుకంటే హార్ట్ఫుల్ గా నాకు రాకపోయేది. అదే ఎవరైనా కొట్టుకురంటే కొట్టుకురని 30 మందికి చెప్పేది. నాకు అనిపించింది ఆపత వస్తే అన్నదమ్ములైనా అత్తరుడైనా భార్య భర్త అయినా ఒకటే వాళ్ళు, నా నోటి దురదనే అది. ఆ ముచ్చట్లు మొత్తం పక్కకు పెట్టినాం. పక్కకు పెట్టి 7:30 కాగానే కార్తీక దీప ఏడుస్తే నేను ఎడవాలి, దీప నవ్వుతే నేను నవ్వాలి. ఇందులో ఉన్న నాకు అందరికి తెలుసు సీరియల్ అంటే పిచ్చి నాకు కూడా ఒకప్పుడు. ఆ దీప ఇప్పుడు షూటింగ్ తీస్తుంటే కాలు బెనికినా చేయి బెనికినా టీవీలలో ఫోన్లలో మారుమవుతుంది. అదే మిమ్మల్ని నన్ను ఎక్కడైనా చౌరస్తలో పొడిచేసిపోయినా ఎవరు అడగరు. ఒకప్పుడు ఏజ్ ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చిరు, ఇప్పుడు డబ్బుని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. అదే డబ్బు మనకు కావాలి, నాకు కావాలి. ఇవాళ రేపు ఎక్కడికైనా చూడండి పెళ్లి కార్డులు కూడా తేడా కొట్టిస్తారు. ఉన్నానుకొకలాగా లేననుకోకలాగా. ఇంటికి పోయినప్పుడు చూడండి వాళ్ళని పలకరించే విధానం చూడండి. బస్ దిగి ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళండి, కార్ లో ఇంటికి వెళ్ళండి, ఎలా తీసుకుంటారు జనాన్ని చూడండి. టీ కప్ డిస్పోజల్ దాంట్లో కప్ మంచి సాసర్ కప్ ఇచ్చి టీ ఒకరికి ఇస్తారు, చిన్న చిన్న గ్లాసులలో చిన్న కప్పులలో ఒకరికి ఇస్తారు. అక్కడ తేడా ఏముంది, డబ్బే ఉంది. నాకు ఒకటే అనిపించింది, నాకు ఎక్కడ కూడా ఇంత అవకాశం ఉందమ్మా, నీకు 3 జనరేషన్ చెప్పట్లు చేస్తే వెస్టేజ్ చెయ్యాలని. ఎక్కడ పడితే అక్కడ ఎవరి నుండి ఇది నీ వల్ల కాదు, రేట్లు ఎక్కువ, మా ఊరు చేసి మానేశ్వర అనే దగ్గర నెగిటివ్ చెవిటి లెక్క నటించిన. ఇదే టైంలో మైసూర్ 2 రోజులు ట్రైనింగ్ తీసుకెళ్లారు పాండు సార్. అక్కడ మైండ్ సెట్ ప్రోగ్రామ్ లో అక్కడ సుబ్బేష్ శెట్టి సార్ గురుగారు చెప్పిన సబ్జెక్ట్ తీసుకొని, ఇక ఫ్యూచర్ ఎక్కడ లేదు, రిచ్ కావాలంటే రిచ్ డబ్బు సంపాదించే వాళ్ళతోనే జర్నీ చేయాలి నేను అని మొత్తం చుట్టాలని పక్కాలని మొత్తం పక్కకు పెట్టి ఎక్కడ పడితే అక్కడ జనాన్ని చెప్పిన, వచ్చినోని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టిన, రానోని తినే రాత లేదని వదిలిపెట్టిన. ఏదైనా కూడా తినే దట్టం ఉండాలి. ఒకటే, ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణం లాంటిది, వాళ్ళతో జర్నీ చేస్తే కొంత వాసన పీల్చుకోవచ్చు అని చెప్పారు. పాండు సార్ 6 నెలలకి 1,00,000 కొట్టారు. మరి నేను ఇప్పుడు 3 సంవత్సరాలకైనా 1,00,000 కొట్టలేనా? బయట ఆయమ్మకి ఇస్తారా? ఇయ్యరు. అలా అని పక్షి ఒక దగ్గర పిల్లల్ని తీస్తుంది, తన పిల్లల గింజల కడుపు నింపుకోవడానికి చుట్టుముట్టు ఆ ఊర్లో దొరకకపోతే చుట్టుముట్టు ఊర్లు మొత్తం తిరుగుతుంది, ఎందుకంటే తన పిల్లల కడుపు నింపుకోవాలి. నేను కూడా అంటే నా సక్సెస్ కారణం ఏం లేదు, ఎక్కడ మీటింగ్స్ ఎక్కడ ట్రైనింగ్స్. పాండు సార్ మీటింగ్ చెప్తే ఎప్పుడు ఎక్కడ ఇప్పుడైనా బస్ పాస్ ఫ్రీ ప్రతి ఒక్కరికి. అప్పుడు మాకు 1,350 రూపాయలు బస్ పాస్ తీసేదాన్ని, ఇంట్లో కూర్చుంటే బస్ పాస్ వేస్ట్ అయిపోతుంది అని వండుకున్నాక తిని డబ్బా బాక్స్ పట్టుకొని బస్ ఎక్కి తీసుకునేది. అలా వెళ్తూ ఉంటాయి, ఎక్కడ పడితే టీంలు ఉంటాయి. 10,000 తర్వాత మళ్ళీ టీం స్టార్ట్ చేసినాక జనాన్ని మెల్లమెల్లగా తీసుకుంటే మా దగ్గరనే ఉంటది MBA స్టూడెంట్ జ్యోతి మేడం, తనని తీసుకొని మెల్లమెల్లగా టీం స్టార్ట్ చేసిపోతే అదే మేడం ఈ రోజు నిలబడితే 2,30,000. తర్వాత ఇంకొక లైన్ అర్చన మేడం హౌస్ వైఫ్, ఆ మేడం కూడా మెల్లమెల్లగా రండి మేడం మీకున్న పరిచయాలు రండి అని ఆ మేడం తీసుకొని మెల్లమెల్లగా తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెడితే 1,80,000 తీసుకుంటుంది. 1,80,000. ఇంకోసారి ఇంకో లైన్ ఓన్లీ నల్గొండ హోమ్ మీటింగ్ పోతున్నా. మనం చూడండి, నువ్వు సంకల్ప బలం గట్టిగా ఉంటే దేవుడు ఏదైనా చేస్తారు. నల్గొండ హోమ్ మీటింగ్ పోతున్నా, మా ఊర్లో జాతర ఉంది. ఆ రోజు అర్చన మేడం వెళ్లే టైం, మేడం కొంచెం వెళ్ళండి మీరు ముస్లిమ్స్ కదా మాకు పండుగ ఉంది నేను చేసుకుంటా అంటే ఎల్బీ నగర్ వెళ్ళి బస్ ఎక్కిన, బాక్స్ కూడా తినలేదు, బస్ లో తిని బాధతోని నాకు కూడా జాతర ఉంది వెళ్ళొద్దని బస్ లో ఎక్కుతుంటే ఆ దేవుడు అనేటోడు సంకల్ప నువ్వు గట్టిగా నమ్ముకొని పని చేస్తే డిసైడ్ అయితే ఎవరినో ఒకరు ఇస్తారన్నట్టు హరిసార్ అనే పరిచయం అయితే, హరిసార్ నల్గొండ బస్ లో పరిచయం అయితే ఆ సార్ ఒక మీటింగ్ కి వచ్చి మల్లేష్ సార్ని, సుచిత్రలో ఉంటారు మల్లేష్ సార్ నాకు పరిచయం చేసి వెళ్తే ఈ రోజు మల్లేష్ సార్ యూసిడి 2,03,000 కార్ తీసుకుండు. అలానే ఇంకా 3 లెగ్గులు మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటూ పోతే
10, 16, 32 నెలకు పెరుక్కుంటూ పోయి ఈ రోజు నాకు ఒక నెలకి ఒక 5,000 తక్కువ 5 లక్షలు తీసుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి. నెలకి 4,95,000 చదువు లేకుండా, పెట్టుబడి లేకుండా, వయసు లేకుండా ఒక స్కూల్ ఆయమ్మకి 4,95,000 ఇచ్చేది ఇక భూమి మీద ఎక్కడ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది, మీకు వాట్సాప్ పెడతా. అదేంటి బ్యాంక్ స్టేట్మెంట్. చేస్తున్నాం మనం, ఎక్కడ చేస్తున్నాం పని, ఏం చేస్తున్నాం ఆలోచించండి. నాకు కూడా తొందర టీం రాలే, 10,000 వచ్చిన టీం మొత్తం పడిపోయింది. అందరు నన్ను నా వల్ల కాదు ఇదంతా ఆపేసి అని చెప్పారు. చెప్తే నాకు సక్సెస్ కారణం ఏం లేదు, మీటింగ్స్ ఓన్లీ నిలబడితే టీం వస్తుందని చెప్పిండు సార్. ఒక మెంటర్ యూజ్ చేసుకున్న పాండు సార్ ఏం చెప్తుంది నిలబడితే టీం వస్తుంది. అలానే ఇప్పుడు ఏ ఊర్లో కూడా చాలా మంది ఇద్దరు సపోర్ట్ చేసిన, మా ఊర్లోనే కుబ్దుల్లాపూర్ లో ఇంకో మేడం ఉంటది, మనిషా మేడం, డిగ్రీ స్టూడెంట్, ఈ రోజు 88,000 తీసుకుంటుంది. తన అండర్లో కూడా కొంతమంది లీడర్లు వచ్చారు. పేరున చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు. ఒక చదువురా నాయమ్మకు ఐడి చేయడం రాదు, పెద్ద ఫోన్ లేదు. ఈ మధ్య మా పాప మమ్మీ అందరు అడుగుతారు కదా తీసుకెళ్ళమని, ఒక 1 year 2 years అయింది పెద్ద ఫోన్ చేతిలో పెట్టింది. చాలా మంది నాకు ఐడి చేయడం రాదు, పెద్ద ఫోన్ రాదు, నాకు మీటింగ్ చెప్పడం రాదు, బిజినెస్ ప్లాన్ రాదు అంటారు. ఉపాయంగా అల్లడు, ఉపాసం ఉండడు. నేను ఇవన్నీ పక్కింటో ఎదుంటో ఎందుకు పెట్టి గట్టి నిలబడంటే నా పిల్లల లైఫ్ సెటిల్ కావాలి. ఈ రోజు 2 ప్లాట్లు కొన్నా, చిన్న రేషన్ బియ్యం స్థాయి, 15 సంవత్సరాలు ఒకటే దగ్గర స్కూల్లో చేస్తే నా గురించి టీచర్లు తెలుసు కాబట్టి పచ్చళ్ళు కూరలు ఎక్కువ పెట్టుకొచ్చి ఆయమ్మ ఆడబెట్టిన తిను అనేది. 12 కాగానే టీచర్ పిల్లలు తిని క్లాసులకు వెళ్ళిపోతే అక్కడ ఉన్న కూరలన్నీ తీసుకొచ్చుకొని నేను తిని మిగిలిన ఇంటికి తీసుకొచ్చిన స్థాయి. అలాంటిది పోయిన డిసెంబర్ లో వెస్టిజన్ అవకాశం పట్టుకుంటే థైలాండ్ వెళ్ళి 5 రోజులు 5 star హోటల్ లో ఉండొచ్చిన, ఫ్లైట్ ఎక్కిపోయినా. ఏ రోజు కూడా ఫ్లైట్ అనేది తెలియదు, సీరియల్ సినిమాలో చూసేది. ఆర్టీసీ బస్ ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి ఎంతవరకు మారిందో. మొన్న ఇప్పుడు ఉన్న సార్ పూర్ణిమ కృష్ణ సార్ వాళ్ళతో పాటు దుబాయ్ పోయి, దుబాయ్ లో కూడా ఇంకా ఏరే దేశం, అందులో కూడా 5 రోజులు సముద్రంలో ఉన్న, దాని పేరు నాకు రాదు. చాలా మంది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని ఆగిపోతారు. 10,000 పెట్టి కిరాణా షాప్ పెట్టినాం, చుట్టుపక్కల సూపర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంది కిరాణా షాప్ పెడతాం, మనం పక్కింటి వాళ్ళు రావట్లేదు, షాప్ ఆపేస్తామా, షాప్ మార్చుకుంటామా? మనం 24 గంటలు గిరాకు రాకపోతే షాప్ మార్చుకుంటాం. నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా రోజు షాప్ వెళ్ళి షట్టర్ ఓపెన్ చేయాలి, వాడు కూర్చొని అమ్ముకోవాలి. నువ్వు 1 రోజులు ఎక్కడైనా వెళ్ళిపోతే నడవదు. ఇప్పుడు ఈ రోజు నాకు 4,95,000 నేను ఒక నెల ఇంట్లో ఉన్నా వస్తాయి. నేను భూమి మీద లేకపోయినా మా సార్కి వస్తాయి. మా సార్ నాలాగా మీటింగ్లకు వచ్చి మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటే చాలు. మా సారు నా అండర్లో ఇప్పుడు టీం తయారైంది. అదే మా సార్ ఒక భూమి మీద కూడా ఆయన కూడా జీవితాంతం ఏం ఇది గ్యారంటీ కాదు. 2 సంవత్సరాల తర్వాత మా సార్ వచ్చినా కూడా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ లో పోతే మమ్మీ నాకు ఈ కూర నచ్చలే ఆ కూర నచ్చలేదు అంటే మనం పిల్లల్ని వదిలి ఉండలేక పిల్లల్ని మన దగ్గర తీసుకొచ్చుకుంటున్నాం. మమ్మీ నా పిల్ల అద్దిన దీనిదని. అదే పిల్లల్ని మనసు చంపుకొని మీ సేవలో కూర్చొని గురుకుల పాఠశాలలో వేస్తున్నాం. లోపల పిల్లలు ఏడుస్తారు, బయట తల్లిదండ్రులు ఏడుస్తారు. దేనికి చెప్పండి? డబ్బు లేక. అసలైన జీవితం మీరు భార్యాభర్త కూలినాలు చేసుకున్నా సరే, పిల్లల్ని పక్కనేసుకొని పడుకుంటున్నా అసలైన జీవితం అని చెప్తా నేను. అవన్నీ అనుభవించిన టీచర్లు మంచి చీరలు కట్టుకొచ్చుకునేది, బంగారాలు పెట్టుకొచ్చుకునేది, అన్ని అవి చేసుకొచ్చే టీచర్ పిల్లలు మంచి ఎంజాయ్ చేసేది, బయటికి వెళ్ళేది. నేను ఒక మనిషినే, టీచర్ ఒక మనిషి కదా. దేవుడా నాకు ఎందుకు అవకాశం ఇచ్చిన. ఎన్నో రోజులు నైట్ పడుకొని ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. దేవుడు ఒక అవకాశం, నా పిల్లలు మారొద్దని, నాలాగానే ఉండాలంటే వెస్టిజన్ ఒక అవకాశం పట్టుకుంటే గట్టిగా పట్టుకున్న సంవత్సరం వరకు చెక్కు రాలే నాకు. అమ్మ లెక్కలతో ఎన్నో అవమానాలు పడ్డా, లైఫ్ నాది, ఫ్యూచర్ నాది, మారాలి. చాలా మంది 3 నెలలు 4 నెలలు జర్నీ చేసి ఆగిపోయారు. మా ఊరోళ్ళు కూడా ఆగిపోయారు. ఇప్పుడు ఏమంటారు అంటే చాలా మంది, నీకు ఇంత వస్తుందంట కదా, ఆ రోజు మేము చెప్తే ఆ రోజు నువ్వు గట్టిగా చెప్పవైతివి, మాకు ఇంత వస్తలేదు, మేము ఇప్పుడు వస్తామని చెప్తారు. ఏం మీటింగ్లకు వస్తారు, ఫ్లాట్ కాగితాలు అడిగిరా? ఏం అడగలే. 3 నెలల నుండి మంది మాటలని ఆగిపోయినావు. లాస్ అయింది ఎవరు? మీరా నేనా?
ఒక్కసారి ఆలోచించండి. మంచి అవకాశం. ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, 3 తరాల వరకు వస్తుంది ఆయమ్మకి. ఇప్పుడు ఈ 10 రోజులలో మీకు గ్రూప్లలో వీడియో వస్తది. 1,60,00,000 పెట్టి 200 గజాలు ఇల్లు తీసుకోవడం జరిగింది. 1,60,00,000 పెట్టి. దేని ద్వారా? వెస్టీజ్ ద్వారా. ఆయమ్మకు సాధ్యమేనా? జీవితాంతం కూడా సంపాదించాను నేను ₹1,00,000. 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, లైఫ్ మనది. పక్కింటోళ్ళది ఎదురింటది, అన్నదమ్ములు ఎవ్వరు రారు. పాండు సార్ బాగా చెప్తాడు, చుట్టాలు సున్నం పెడతారు, బయట వాళ్ళు బలం ఇస్తారని. ఇది రియల్. నన్ను నేను అందరికి చెప్పింది ఆయమ్మని చూసారు, కానీ ఆయమ్మ చెప్పిన కంపెనీ ఎందుకు చూడలే. సార్ వాళ్ళు ఒకటే చెప్పారు, అందరితో అవమానాలు పడ్డా ఏం చేసినా దేవతని నాడుకు ఆ రోజు కాదు, ఏం చేసినా వాళ్ళకి ఫస్ట్ కష్టాలు వచ్చినాయి, సుఖాలు ఎవరికి రావు. ఇందులో కూడా కష్టపడాలి, అందరితో పడాలి, ఏం పడ్డా కూడా నిలబడాలి. ఇలా కనబడాలి, వినబడాలి, నిలబడాలి. తీరిక, కోరిక, ఓపిక. అలా చెప్పుకుంటూ పోయి ఎవరు ఏది వచ్చినా చెవిటో లెక్క నటించి 1 సంవత్సరం పాటు ఒక శిఖరం లెక్క 24 గంటలు మీటింగ్లు నిలబడిపోయిన అంతే. ఎంఎస్ఆర్ గురు గారు తిరుపతి పోవడానికి డిసైడ్ అయ్యాడు, పాండు సార్ తిరుపతి పోవడానికి డిసైడ్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్యలో నేనున్నా. వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే నేను పోతానా లేనా? పోతావు. అలా ఉత్తమ్ ఒకటే, మనం ఉన్న అసోసియేషన్ చేంజ్ చేయమని చెప్పారు. ఇందులో ఉన్న వాళ్ళతో జర్నీ చేసి ఈరోజు చాలా మంది ఉన్నారు అండర్ల లీడర్ల. పేరు చెప్పాలని కాదు, ఎంతో మంది లీడర్లు, లక్ష్యాలు తీసుకున్న లీడర్లు. జాగృతి మేడం, నరేందర్ సార్, రవి సార్, ప్రశాంత్ సార్, చాలా మంది, ఎంతో మంది, బాల వెంకటేష్, ఇంత పేరున. కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది చెప్పకపోతే అట్టయితారు కాబట్టి చాలా పేర్లు ఉన్నారు. ఈ రోజు నేను నిలబడితే వచ్చిరా, అయిపోతే వచ్చిరా? చెప్పండి ఒక్కసారి. ఈ కంపెనీలో నాకు రియల్ చెప్పాలంటే ఊడ్చే పోస్ట్ కూడా ఇయ్యరు. అలాంటిది మార్చి 8 తారీఖు నాడు ఒక సెంటర్ గవర్నమెంట్ వేజ్ పోయి అవార్డు తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకున్నాక పాండు సార్ నాకన్నా పెద్ద అయితే కాళ్ళు మొక్కేదాన్ని. ఒక 10 నిమిషాలు ఏడ్చిన నేను అక్కడ, నా స్థాయి ఏంది, నేనేంది అని. ఒక్కసారి ఆలోచించండి. ధనవంతులు కావాలంటే దునియా ఉన్నాయి బయట మార్గాలు. ఒక పేదవాడు ధనవంతురాలు కావాలంటే ఏకైక మార్గం వెస్టీజ్ మించింది భూమి మీద ఏది లేదు. మీరు ఏం చేయకండి, ఎవరు వచ్చినా ఏం రాకున్నా నీ ఉండండి, వెస్టీజ్ లో కనపడండి. ఒక 3 సంవత్సరాలకు లక్ష వస్తే లాస్ ఏమన్నా? బయట ఏమన్నా ఉంది అవకాశం? లేదు కదా. ఒకటే, చాలా మంది నన్ను ఎన్నో అన్నోళ్ళు అందరు ఈ రోజు మా ఊరు మొత్తంలో ఒక స్కూల్ ఆయమ్మ 1,90,000 తీసుకుంటుంది. నాకు వచ్చే జీతం రేవంత్ రెడ్డి సార్ కూడా లేదంట. చాలా మంది సార్ చెప్తారు, ఆయమ్మ జీతం నెలకి 8,000 స్కూల్లో. ఇప్పుడు ఒక్క రోజుకి మీ అందరు లెక్కలు వచ్చుగా ఎంత ఇస్తాం తీసుకోండి. సంవత్సరానికి 80,000 స్కూల్లో. ఈ రోజు 4 సంవత్సరాల జీతం కలిపి 1 నెలకు తీసుకుంటున్నా. ఇది పవర్ ఆఫ్ వెస్టీజ్ అంటే. ఒక్కసారి ఆలోచించండి. ఏం లేదు, ఇక చాలా ఒకటే, 1,20,00,000 14 లక్షలు పెట్టి కార్ తీసుకొని మన దగ్గర డ్రైవర్ పెట్టుకోవాలనిపించింది. ఏది లేదు, నేర్చుకుంటే అన్ని వస్తాయి. నేనే డ్రైవింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ నేర్చుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ గృహ ప్రవేశం చేస్తే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా అటెండ్ కావాలి. రాని పని రాజ పని. నాకున్న ఏం లేదు, డబ్బు వచ్చే వాళ్ళతో జర్నీ చేసిన. మీ అందరికి ఒకటే చెప్తున్నా, నాగేశ్వరరావు, ఈ సెలబ్రిటీ నాగేశ్వరరావు ఇంట్లో అంతకుముందు కోటీశ్వర్లు ఎవరు లేరు. ఇందులోకి వచ్చి ఇండస్ట్రీలో పట్టుకుంటే నాగేశ్వరరావు ఇంట్లో కుక్క పిల్లని కూడా నాగేశ్వరరావు కుక్క పిల్లని అంటారు. మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంట్లో అంతకుముందుకు ఎవరు పేదవాళ్ళు లేడు, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కోటీశ్వరులే అందరు. ఒక స్కూల్ ఆయమ్మ వంశంలో అంత ముందుకు ఎవ్వరు కూడా, మా ఇంట్లో మా వంశంలో ఎవ్వరు కూడా కోటీశ్వరులు లేరు. ఒక స్కూల్ ఆయమ్మ వెస్టీజ్ పట్టుకుంటే స్కూల్ ఆయమ్మ వంశంలో పేదవాడు రాడు. ఇది రాసి పెట్టుకోండి. మీ అందరు ఒక్కటిసారి చేస్తారు, తెలుసుకోండి ఇదేంది, ఏం చేస్తారు, ఎవరో మాటలకి నడిపోతారు. నేను సంవత్సరం పాటు ఇందులో నిలబడ్డ టీం వచ్చింది, ఎక్కడికి వచ్చింది తెలియదు. మీరు నిలబడితే వస్తుంది, ఆగిపోతే రాదు. మీరందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని, నవ్వుతో చెప్పిన వాళ్ళు చెడిపోమని చెప్తారు, కోపంతో చెప్పిన వాళ్ళు బతుకమ్మని చెప్తారు. ఒక అప్లైనర్, ఒక మెంటర్ యూజ్ చేయండి. డాడీ 2 ఎకరాల పొలం ఇచ్చిండు, అక్క పేపర్లు బీరో మీద పెట్టింది, చెల్లి దున్నిత్తనాలు ఏం చేయాలో చేసింది. బీరో మీద పెట్టిన అక్కకు రావు, చెల్లికి వస్తాయి. ఇక్కడ కూడా చేసిన వాళ్ళకే వస్తాయి, ఐడియా అయినంత మాత్రాన రావు. ఆరోగ్యం కావాలంటే ఐడి చేసుకుని ప్రొడక్ట్ వాడుకో. ఇందులో ఆదాయం కావాలి, 3 జనరేషన్ కావాలంటే
టీం తయారు చేసుకుంటూ ఒక సంవత్సరం పాటు జర్నీ చేసి మెల్లమెల్లగా చెక్కు స్టార్ట్ చేసి ఒక 3 సంవత్సరాలు డిసైడ్ అయినామనుకో 30 సంవత్సరాల మానవ లైఫ్ 3 సంవత్సరాలు చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ కూడా ఎవరైతే వింటుర్రో మెల్లమెల్లగా ఐడియా తీసుకొని ప్రొడక్ట్స్ వాడుకుంటూ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసిరో వాళ్ళని తీసుకొని మీరందరూ కూడా కోటీశ్వర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి ఈ రోజు ఒక చిన్నది ఒకటే, ఈ రోజు నన్ను కష్టాలు ఉన్నప్పుడు చూసిండు మా డాడీ. ఈ రోజు ఇంత సక్సెస్ అవుతుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ రోజు ఇంత సక్సెస్ అయింది అర్థం చిన్న బాధ, మా డాడీ లేడు అని నాకు ఒక బాధ. 24 గంటలు నా ఫ్యామిలీలో అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా చెల్లి కండక్టర్ అందరు ఒక స్థాయిలో ఉన్నారు. ఈమెకి ఏం చదివిపియలేదు, ఏం లేక మేము పేదోళ్ళ ఇంటికి ఇచ్చినాం, ఆయమ్మకి చేసుకుందని ఎప్పుడు బాధపడేది నాకు. కానీ ఈ రోజు సక్సెస్ అందరు ఫాదర్సే కదా, నాకు పొద్దున బాధ అనిపించి చూడడానికి మా డాడీ లేడు. అలాంటి నుంచి ఈ రోజు పాండుకో టీం నుంచి వచ్చిన చెక్కులకెంచి ప్రతి ఒక్కరు లీడర్ని కూడా 1% తీసి మన దాంట్లో కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకైనా కొంచెం ఫ్యామిలీ ఇదైన వాళ్ళకైనా వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం కావాలని ఉంది, ఆదాయం కావాలని ఉంది, మంచి ఇల్లు కావాలన్నా పట్టుకో వెస్టేజ్, బంగారం కావాలన్నా పట్టుకో, కారు కావాలన్నా పట్టుకో, ఒకరికి హెల్ప్ చేయడానికి పట్టుకో. ఇక దేనికి పనికి అది చెప్పండి ఒక్కసారి. చేంజ్ యువర్ షాప్ చేంజ్, దాంతో పాటు మైండ్ సెట్ చేంజ్ చేయండి. టీచర్లైనా డాక్టర్లైనా ఎవరైనా బయట జాబులలో తోపు, వెస్టేజ్ లో కలెక్టర్ వచ్చినా సరే జీరో నుంచి స్టార్ట్ చేయాలి, నేర్చుకోవడానికి సిద్ధపడండి. తెలియని వాళ్ళంతే వెస్టేజ్ ని రాయి అని బయట పడేస్తారు, తెలిసిన వాళ్ళు వజ్రం ముక్క. వెస్టేజ్ గురించి అర్థమైన వాళ్ళు ఆగుతలేరు, అర్థం కాని వాళ్ళు తాళ్ళు బట్టి గుంజినా వస్తలేరు. మీరందరూ కూడా ఒక 1 ఇయర్ ఫోకస్ చేసి మీరందరూ కూడా కోటీశ్వర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. మేడం, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. మరి మీ సక్సెస్ స్టోరీ, మరి ఒక అక్షరాలు రాని ఒక స్కూల్ అమ్మాయి వాళ్ళ లక్షలు సంపాదిస్తుందంటే బికాస్ ఆఫ్ మైండ్ సెట్ చేంజ్. అక్కడ అసోసియేషన్ చేంజ్ చేశారు, మరి రిజల్ట్ రాలేదు కదా అని ఆగిపోకుండా మరి ఎప్పుడైతే మీరు ఒక సంవత్సరం పాటు వెస్టేజ్ లో నిలబడ్డారో ఈ రోజు ఇంత సక్సెస్ తీసుకోగలిగారు. ఎస్ ఫ్రెండ్స్, చూడండి, మరి మేడం చెప్పినట్టు తల్లి బిడ్డకి జన్మనివ్వడానికి 9 నెలలు పడుతుంది. మరి వెస్టేజ్ లో జాయిన్ అవడం తెల్లారిపటికి సక్సెస్ రావాలని కోరుకోవడం సాధ్యం కాదు కదా. ఎవరైతే ఇలా నిలబడుతున్నారో వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ అవడానికి గల కారణాలు ఈ రోజు మనందరికీ కూడా చాలా క్లారిటీగా, మరి ఎవరు అవునన్నా కాదన్నా, మరి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కి వెళ్తూ నేను నేర్చుకుంటే ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చింది. మరి అలాంటి సక్సెస్ మరి ఈ టీమ్ లో ఎంతో మందికి ఇస్తున్నారు. ఈ రోజు మరి నెలకి 2 లక్షలు 2.5 లక్షలు అలా సంపాదిస్తున్న ఎంతో మందిని మీ టీమ్ లో తయారు చేశారు. హ్యాట్సప్ మేడం. ఒక స్కూల్ ఆయమ్మ ఇంత సక్సెస్ అవడం అనేది నిజంగా దేవుడిచ్చిన అదృష్టాన్ని వరాన్ని అందుపట్టుకొని మరి ఈ రోజు నిలబడబట్టి ఇంతమందికి హెల్ప్ చేయగలిగారు. ఎస్ ఫ్రెండ్స్, మరి మేడం నిజంగా చాలా ఆదర్శం మా అందరికి కూడా. మరి చక్కగా ఒక ఫారిన్ ట్రిప్ దోహా ట్రిప్ లో కలిసి జర్నీ చేసాం 7 days. నిజంగా మేడం చెప్పినట్టు 13 అంతస్తు షిప్ లో కలిసి ట్రావెల్ చేయడం అనేది ఒక సామాన్యులకి ఎలా అవుతుంది ఫ్రెండ్స్. మరి మేడం ఇలాగే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ ఏ కండక్టర్ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ లో నా పిల్లల్ని బాగా చదివించుకోవడానికి స్టార్ట్ చేసిన నా లైఫ్ కూడా ఇలానే ఇవాళ